గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. గోపీచంద్ సినిమాలో బీహార్ అంటే ఇలా ఉంటుంది, ఇక్కడ మర్డర్లు ఎప్పుడైనా జరగవచ్చు, ఎవరినైనా చంపొచ్చు అని మనము గోపీచంద్ ఒక సినిమాలో చూసాము. ఇప్పుడు అలాంటి పరిస్థితే మనం రియల్ టైంలో నిన్న రాత్రి 11 గంటలకి బీహార్లో ఒక బిజినెస్ మ్యాన్, ఆయన గుంజన్ గోపాల్ ఖేమ్కా అని చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్, అందులో బీజేపీ నేతగా కూడా ఆయన చేస్తున్నాడు. ఆయన ఇంటి సమీపంలోనే ఉండే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ హోటల్ దగ్గర జస్ట్ ఎంట్రన్స్లో అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి గేటు ఓపెన్ చేసే గ్యాప్లో అక్కడ పక్కన కొన్ని కార్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఆ పార్క్ చేసిన కార్స్ మధ్యలోంచి ఒక దుండగుడు వచ్చి పాయింట్ బ్లాంక్ అంటే విండో దగ్గరికి వచ్చి పాయింట్ బ్లాంక్లో ఈ గోపాల్ ఖేమ్కాని షూట్ చేసి చంపేశాడు. చంపేసిన 10 సెకండ్లలో అక్కడ బైక్ పార్క్ చేస్తుంది. ఒక్కడే వచ్చి ఆ పార్క్ చేసిన బైక్ తీసుకొని అప్పటికప్పుడు అక్కడ నుంచి పారిపోయాడు. సో దీంట్లో మనం ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 2018లో ఈ గోపాల్ ఖేమ్కా వాళ్ళ కొడుకున్నాడు, ఆయన పేరు వచ్చేసి గుంజన్ ఖేమ్కా. ఆయనను కూడా 2018లో వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర సేమ్ ఇదే తరహాలో ఆయనను కూడా చంపడం జరిగింది. అంటే బీహార్లో నాటు తుపాకులు దొరుకుతాయి, చాలా తక్కువ ప్రైస్లోనే నాటు తుపాకులు దొరుకుతాయి. సో అంటే 10,000కి హత్య చేస్తారు, 50,000కి హత్య చేస్తారు, ₹1,00,000కి హత్య చేస్తారని మనం చాలాసార్లు విన్నాం. సో ఇప్పుడు విజువల్స్లో మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఆ పర్సన్ వచ్చాడు, ఆ పర్సన్ అక్కడ నుంచి ఆయనను షూట్ చేసి వెంటనే అదిగో బైక్ వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఉన్న కార్లో ఉన్న అతను చూడండి, మీ కార్స్ మధ్యలో మీరు చూస్తే కనుక ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు. అంటే పక్కా ఇన్ఫర్మేషన్ ఈ టైంకి, అంటే ఆయన ఇంటికి కాకుండా ఈ హోటల్కి ఈ రాత్రి 11 గంటలకు వస్తాడని పక్కా ఇన్ఫర్మేషన్ ఉండి అక్కడికి వచ్చాడు. ఆ టైంకి ఎగ్జాక్ట్గా గేట్ దగ్గరనే వెయిట్ చేసిండు. ఆ కార్ వచ్చి అక్కడ ఆగిన వెంటనే ఆయనను షూట్ చేసిండు. పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి పక్కనే పార్క్ చేసుకున్న బైక్ని తీసుకొని వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. ఇది ఒక్కడే వచ్చి చేసిన పని. వెనకాల కార్లో ఉన్న ఆ పర్సన్ కూడా రియలైజ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఈయన చంపినట్టు అర్థమవుతుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఆ ఇన్సిడెంట్ని చూసి అప్పుడు వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యడం స్టార్ట్ చేశారు. ఇదే తరహాలో 2018లో గుంజన్ ఖేమ్కా వీళ్ళ కొడుకుని కూడా అతి దారుణంగా వీళ్ళు ఒక ఫ్యాక్టరీ దగ్గర ఇలానే ఎంట్రన్స్లో ఫ్యాక్టరీకి వచ్చి రిటర్న్ వెళ్ళే టైంలో వీళ్ళ కొడుకుని కూడా అతి దారుణంగా చంపారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, బీహార్కి క్యాపిటల్ అయిన ఒక పాట్నాలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే రూరల్ ప్లేసెస్లో బీహార్లో ఇంకెలాంటి సిచ్యువేషన్ ఉంటుందో మీరు ఊహించవచ్చు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు దీన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే దీని మీద నితీష్ కుమార్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు. ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు చోటు చేసుకోకుండా ఉండాలి, దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు బాగా కరెక్ట్గా దర్యాప్తు చేసిన తర్వాత నిందితులు ఎవరున్నా వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి చీఫ్ మినిస్టర్ కూడా దీనిపైన ఒక సిట్ని వేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా వేయడం జరిగింది. మనం ఏదో మన తెలుగు టాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి దారుణాలు, అంటే ₹1000కో 10,000కో ఇట్లా నాటు తుపాకులు తెచ్చేసి ఇలా షూట్ చేసి వెళ్ళిపోవడం అనేది. ఒక క్యాపిటల్ సిటీ అయిన పట్నాలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా బీహార్ రూరల్ ప్లేసెస్లో మీరు ఆలోచించవచ్చు ఏ లెవెల్లో ఉంటుందని. ఆల్రెడీ బీహార్లో లిక్కర్ కూడా బ్యాన్ చేస్తుంది. లిక్కర్ బ్యాన్ చేసిన తర్వాత కూడా చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా లిక్కర్ కూడా వస్తుంటుంది, స్మగ్లింగ్ జరుగుతుంటుంది, అన్ని రకాల క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతుంటాయి. అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే కనుక పెద్ద యూనివర్సిటీస్, నాలందా యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి కొన్ని వేల సంవత్సరాల కింద ఏదైతే ఇండియాకి మన భారత చరిత్రకి చాలా గొప్ప పేరు తెచ్చిన యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్, అలాంటి నలందా యూనివర్సిటీ కావచ్చు, బోధ్గయ కావచ్చు, ఇలాంటి స్పిరిచువల్ సెంటర్స్, ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్, ఇలాంటి స్పిరిచువల్ ప్లేసెస్ ఉన్న బీహార్లోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ లిటరసీ రేట్ కావచ్చు. ఈ మధ్య మనం బీహార్ని చూస్తే కనుక కట్టిన బ్రిడ్జే మళ్ళీ ఎన్నోసార్లు కట్టినా కూలిపోతుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు బీహార్లో ఎంత కరప్షన్ ఉంది, ఎంత క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటికీ ఇప్పుడున్న ప్రభుత్వం మరి చెక్ పెడుతుందా, ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో నిందితులకి శిక్ష పడుతుందా అనేది మనం వేచి చూడాలి. మీరు విజువల్స్లో చూశారు కదా, ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకున్నాడు ఆయన, ఒక 2 వీలర్ మీద వచ్చి వెయిట్ చేస్తున్నాడు. i20 కార్, హుండైకి సంబంధించిన i20 కార్ గేట్ దగ్గరకు వచ్చి ఆగిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా పరిగెట్టుకుంటూ వచ్చాడు.
పాయింట్ బ్లాంక్లో ఇట్లా గన్ను పెట్టాడు, వెంటనే షూట్ చేశాడు. షూట్ చేసి 10 సెకండ్స్లో వెనకకు వచ్చేసాడు. వితిన్ 10 సెకండ్స్ బైక్ స్టార్ట్ చేసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెనక కార్లో ఉన్న అతను గమనించాడు ఇది గమనించి ముందు వాచ్మెన్ కూడా వచ్చాడు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇది ఒక ప్లాంట్ పథకంగా ఒక ప్లాంట్గా ఇది జరిగింది. రానున్న కొన్ని రోజుల్లోనే బీహార్లో, కొన్ని నెలల్లోనే మనకు బీహార్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎన్నికలు ఉన్న సమయంలో ఇలా ఒక బిజినెస్ మ్యాన్ అండ్ అందులో ఒక బీజేపీకి సంబంధించిన నేతని అతి దారుణంగా చంపడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ పాట్నాలో ఉంది. దీన్ని ప్రతిపక్షాలు చాలా ఖండిస్తున్నాయి. అలాగే చీఫ్ మినిస్టర్ కూడా దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఆయన పెట్టారు. దీని మీద ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్ష వేసేలాగా చూడాలని చెప్పి చీఫ్ మినిస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.